సిమెంట్ కంపెనీ వచ్చినా పరిశ్రమలు వచ్చినా కోజ్గి నుంచి బరాబర్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ కు రోడ్డు వచ్చినా మంత్రులు సంపూర్ణంగా సహకరిస్తారు. మరి మీరు ఆ మంత్రులకి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేరు కాబట్టి పెద్ద ఎత్తున సప్పట్లు కొట్టి మా అక్కలకు చీరలు కుట్టు మిషన్లు ఏమిచ్చినా ఆ మంత్రులందరూ సహకరిస్తారు. మరి ఈడున్న మంత్రులకు కాదు, హైదరాబాద్ లో ఉన్న ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ బట్టి విక్రమార్క నుంచి మొదలు పెడితే సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరకు వినిపించాలి. గట్టిగా సప్పట్లు కొట్టాలి, ఇంకా గట్టిగా. ఏమైనా సీటు కొట్టడానికి రాదా? ఏమైనా సాగర్ ఏం సప్లై చేస్తలేరు? ఏమైనా ప్రెస్ వాళ్ళు మధు నీళ్ళు కూడా కొడంగాలే కదనే, మీ భూములకు నీళ్లు రావా? ఆ మంత్రులకు కూడా అయ్యో కొడంగల్ పెద్ద ఎత్తున ఆడబిడ్డలు కూడా సప్పట్లు కొట్టి సపోర్ట్ చేసిరంటే రేపు దామన్న శ్రీహరి మంత్రివర్గంలో వాళ్ళు పెద్ద ఎత్తున సప్పట్లు వచ్చి మనకు అండగా నిలబడ్డారు, సంతకం పెట్టురు అని సంతకం పెట్టిస్తారు. అవునా కాదా? అందుకే మీరందరూ అండగా నిలబడండి, కొడంగల్ అభివృద్ధి చేసుకుందాం. ఏం పనులున్నా ఇవాళ రోడ్ అయినా 2027 డిసెంబర్ లోపల పూర్తి కావాలి, ఈ గుడి అయినా 2027 డిసెంబర్ లోపల పూర్తి కావాలి. విద్యాశాఖకు సంబంధించిన అన్ని స్కూల్స్ వచ్చే అకాడమిక్ ఇయర్ వరకే కంప్లీట్ చేయాలి. రైల్వే లైన్, సిమెంట్ పరిశ్రమల్ని అన్నిటిని కూడా 2027 డిసెంబర్ లోపల అన్ని పనులను పూర్తి చేసుకునేటట్టు ప్రతిరోజు పని చేయాల్సిందే. మా ప్రశాంత్ కూడా సమయం ఇవ్వాల్సిందే. ఈ మధ్య పట్నం దిక్కు ఎక్కువ పోతున్నాడు అంటే చైర్మన్ అయినాక దాటనీయకర్రీ, ఆడ బొమ్మరాజ్పేట కాడ గేట్ పెట్టురే, ఈయన నేడికి పోనీయకర్రీ, ఊరు దాటనీయకర్రీ. ఎందుకంటే ఈడ ఉండకుండా అప్పుడప్పుడు అట్లా పోయి ఆ ఊరు ఈ ఊరు చూసి వస్తున్నాడు ఆయన. అవేం కుదరవు. మా సర్పంచులకు కూడా ఎవరు ఏ పార్టీ నుంచి అన్నా గెలవండి, నేను సర్పంచులకు మాట చెప్తున్నా, పని చేయించండి. గ్రామాలకు పేదోళ్ళకి ఇండ్లు ఇప్పియండి, ఊర్లో రోడ్లు, డ్రైనేజీ, అన్ని కరెంటు, ఏమేం పనులు కావాలనో చేసుకోరు. మళ్ళా ఈ అవకాశం రాదు. ఇంతకంటే పెద్ద కుర్చీ లేదు రాష్ట్రంలో తేనికే కూడా. కొడంగల్కి ఇంతకంటే పెద్ద కుర్చీ ఉందా? ఏనికే ఇంకా పెద్ద కుర్చీ మనకి ఇచ్చినప్పుడు కావాల్సినవి తెచ్చుకోకపోతే, అవసరం ఉన్నది అడగకపోతే మనల్ని తప్పు పడతారు. అడగంది అమ్మాయినా పెట్టదు అంటారు. అందుకే మా అధికారులను, ముఖ్యంగా కలెక్టర్ గారిని, స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి గారిని, పెద్దలు తిరుపతి రెడ్డి గారిని గ్రామంలో ఏమేం పనులు చేయాలి ఇంకా గ్రామాలలో రాసుకోండి, గ్రామాలకు పోండి, టీం వేసుకోండి. యూసుఫ్ కు, ప్రశాంత్ కు అందరికీ నేను